ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? ఇంతవరకు దేవుని దగ్గరకు సహాయం కోసం మరి రాకుండా ఎవరి చేతిలో పట్టుకుంటున్నావు, ఎవరి పాదాలో పట్టుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవ్వరు కూడా నీకు సహాయం చేయరు, నీకు సహాయం చేయవాడా నేనే అంటున్నాడు. ఆయన పిలుస్తున్న పిలుపుకు మనం లోబడక మనం దేవుని సన్నిధి రాకుండా మరి సహాయార్థమై ఎక్కడికో పరుగులు తీస్తూ ఉన్నాం, ఎవరి దగ్గరకో వెళ్ళి చేతులు చాస్తూ ఉన్నాం. కానీ ప్రభు నేను చూస్తున్నాడు, నువ్వు నా దగ్గరికి రా. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 46వ కీర్తన 3వ వచనం. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులు పర్వతంలో కదిలినను మనము భయపడము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలలు ఎన్నో లేస్తాయి, నిన్ను భయపెట్టాలని సమస్యలు చుట్టుకుంటాయి, నిన్ను కదిలించాలని విశ్వాసంలోంచి నీ కాళ్ళు సాతాను పట్టుకొని లాగుతూ ఉంటారు. కానీ భయపడకుండా సహాయం చేసే దేవుడు నీవేనని ఆయన చేతుల కిందకు వచ్చినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అద్భుతమైన సహాయం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. చుట్టూ తుఫాన్లు లేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు లేచాయి, తుఫాన్ లేచింది, కానీ వాళ్ళు భయపడ్డారు. కానీ ప్రభువును సహాయం అడిగారు. ప్రభువా, నువ్వు ఇందులోనే ఉన్నావు కదా, మమ్మల్ని చూడవా, నీకు చింత లేదా, మేము చచ్చిపోతున్నామని ప్రభు సహాయాన్ని కోరుకున్నారు. ఒకవేళ కేకలేసినా భయపడినా అడిగింది ప్రభునే కదా. తప్పకుండా సహాయం చేసే దేవుణ్ణి వాళ్ళు అడిగారు, ఆయన పాదాలు పట్టుకున్నారు, ఆయన్నే బతిమాలుతున్నారు. ఎందుకంటే కనికరం చూపే దేవుడు నీవేనని, మాకు సహాయం చేస్తే నీ వల్లనే అది జరుగుతుందని వాళ్ళకి తెలిసి భయపడుతూ కేకలేసినా కూడా ఆయన్నే అడిగారు. ఆయన అడిగారు కాబట్టి ఆయన లేచాడు. వారి చుట్టూ లేచే ఆ తుఫాను, ఆ అలలన్నింటినీ మాట చేత గద్దించి మొత్తం అణిచేశారు. ఈరోజు ఎవరి దగ్గరికి కావాలను, ఎవరి సహాయం కోరి రావాలను? ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు సాగిలపడి ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా నా దిక్కు నీవే అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయనే నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు, ఆయనే నీకు సహాయం చేసే దేవుడు, ఆయనే నీ పైన కృప చూపించే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి సహాయార్థమై ఆయన పాదాలు పట్టుకో. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, విరిగిపోయిన నీ హృదయాన్ని మరలా కడతాడు. అతి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యం పొందుకోవాలి, నీ పాదాలు పట్టుకోవాలి. నా దిక్కు నీవే అని ఎవరైతే నీ హస్తాలు పట్టుకుంటారో, నీ పాదాలు పట్టుకుంటారో వారి జీవితంలో అద్భుతం చేసే దేవుడు. అటువంటి కృపను ప్రతి వారికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడాల్సిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన పాదాలు పట్టుకునే కృప ప్రతి వారికి దయచేయను గాక. ఆమేన్.